Hello, aspirants. Very good evening, all of you. Friends, please join all of you so that we can start the session. How are you? Sweta Garu, Sai Kumar Garu, Ashwini Garu, Sai Anil Garu, Sandhya Dasari Garu, Gautami Garu. Andru ela chautunaru? How your preparation is going on? Fine, thank you, Sweta Garu. ఇంకా చాలా మంది అభ్యర్థులు లైవ్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఫ్రెండ్స్, ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ సో దట్ వి కెన్ స్టార్ట్ ద సెషన్. సో ఫ్రెండ్స్, దీస్ సెషన్స్ very helpful for actually going to write this APPSC Group 2 mains on February 23rd. ఫ్రెండ్స్, ఈ సెషన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో పిఐబి యాజ్ వెల్ యాజ్ హిందూ కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఎంసీక్యూ డిస్కషన్స్ ఉంటాయి. ఫాలోడ్ బై టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా సిస్టమేటిక్ గా అప్ టు ఎగ్జామ్ వరకు మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 90 days లో మీకు మాక్సిమం ఇన్పుట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఓకే ఆల్ ఆఫ్ యూ? యా. సో ఫ్రెండ్స్, యాజ్ పర్ స్టడీ ప్లాన్ ప్రకారం మీకు క్లాసెస్ ఫాలోడ్ బై ఎంసీక్యూ డిస్కషన్స్ ఇంకా టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా మీకు ఉంటాయి. అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, I'm going to start the session. Please be active. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదైతే ఈ స్టడీ ప్లాన్ మనం కరెంట్ ఎకానమీకి సంబంధించి ప్లాన్ చేసుకున్నామో దానికి అనుగుణంగా క్లాసెస్ ఇక్కడ కంటిన్యూ చేస్తూ వస్తాం. ఓకే, అయితే ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో ప్రధానంగా మనం వేరే మీద డిస్కషన్స్ ఇస్తూ వస్తామంటే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయబడుతున్నాయి. మంత్లీ చూడండి, ఇక్కడ మనకి జనవరి మంత్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సో ఇలా డిసెంబర్, సో అప్ టు డిసెంబర్ వరకు ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనకి నవంబర్ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ డిసెంబర్ కూడా. అంటే ఈ విధంగా మనం పిఐబి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిస్కషన్ చేస్తూ వస్తామండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడి నుంచి ఫ్రేమ్ చేయబడుతున్నాయి. మీరు ఒకసారి గమనిస్తే ఈవెన్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీరు గమనించిన ప్రిలిమ్స్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఒకసారి మీరు గమనిస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ పిఐబి నుంచి అడిగారు. కాబట్టి మేము ఎక్కువగా ఈ పిఐబి డిస్కషన్స్ చేస్తూ వస్తాము అండ్ హిందూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్ కూడా చేస్తూ వస్తాము. దానికి సంబంధించి ఎంసీక్యూ డిస్కషన్స్. ఓకేనా? యా. సో ఫ్రెండ్స్, యా, ఇక్కడ గమనిస్తే మీకు 30 days లో మ్యాక్సిమం సిలబస్ అంతా కవర్ చేస్తూ వస్తాము. ఇప్పుడు యాజ్ పర్ స్టడీ ప్లాన్ ప్రకారం మీకు ఏదైతే ఉందో ఫాలోడ్ బై ఇక్కడ మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా ఉందండి. ఆ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అంతా కూడా మీకు యాక్సెస్ ఇస్తాము. యూనిట్ వైజ్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. సో ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ 30 days లో మీకు మ్యాక్సిమం ఏం చేస్తూ వస్తామంటే 1.5 hour పర్ డే డిస్కషన్స్ ఉంటుంది కదా, కరెంట్ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కానీ. సో ఈ 1.5 hour లో మేము ఏం చేస్తూ వస్తామనంటే దీనికి సంబంధించిన కరెంట్ బేస్డ్ సంబంధించినటువంటి సెషన్స్తో పాటు దీనికి సంబంధించిన ఎంసీక్యూ డిస్కషన్ చేస్తాం. ఇంకా ఎడిషనల్ ప్రాక్టీస్ కూడా చేయాలి కదా. సో ఓన్లీ క్లాసెస్ వినాలి, అట్ ది సేమ్ టైం క్లాసెస్ ఫాలోడ్ బై ఎంసీక్యూ డిస్కషన్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఈ విధంగా అప్ టు ఎగ్జామ్ మీకు ఇన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తూ వస్తున్నామండి. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. క్లియరా? ఓకే, నౌ సో ఫ్రెండ్స్, ఆ టెస్ట్ సిరీస్ అనేది మీకు మొత్తం షెడ్యూల్ కూడా ఇస్తామండి. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? యా. సో పీడిఎఫ్స్ కూడా మేము అప్లోడ్ చేస్తాం, డోంట్ వరీ అబౌట్ దట్. ఈ క్లాసెస్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మేము అప్లోడ్ చేస్తూ వస్తాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద సెషన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కరెంట్ ఎకానమీకి సంబంధించి అది మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, దాన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తామండి. ఓకేనా? బైలింగ్వల్లో చెప్తూ వస్తాం క్లాసెస్. ఎనీవే, I'm going to start the session ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు సెషన్లో జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కషన్ పిఐబి.
ఇందులో జనవరి మంత్ లో ఇంపార్టెంట్ హైలైటెడ్ ఆస్పెక్ట్స్ డీల్ చేస్తూ వస్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏమేమి డీల్ చేయబోతున్నాం అనేది చెప్పే ముందు కూడా మీకు స్టడీ ప్లాన్ లో కూడా మీకు పొందుపరుస్తూ వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కాంటెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఒకసారి మీకు స్టడీ ప్లాన్ చూపిస్తాను. సో ఆఫ్టర్ దట్ మీకు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వస్తానండి ఒకసారి, ఎందుకంటే మనకి ఇక్కడ స్టడీ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి అందరూ దయచేసి గమనించండి అమ్మా. ఎకానమీకి సంబంధించి ఇది ప్రెసెంట్ మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్స్. ఒకసారి మీరు గమనిస్తే చూడండి, ఏంటి కరెంట్ ఎకానమీలో 20th యాన్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇవి పిఐబిలో ఉన్నటువంటి జనవరి మంత్లో ఉన్నటువంటి హైలైటెడ్ టాపిక్స్. సో దీనికి సంబంధించి ఎంసీక్యూ డిస్కషన్ కూడా చేస్తూ వస్తాం ఫాలోయింగ్ డే. అండ్ ఇంకా చూస్తే ఇండియా టాయ్ ఇండస్ట్రీస్ రిమార్కబుల్ గ్రోత్, ఏ కేస్ స్టడీ అనాలిసిస్. ఎక్స్టెన్షన్ ఆఫ్ పిఎల్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా పిఐబిలో ఉన్నటువంటి ఓకేనా 1 year కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్. సో రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, దీని మీద కూడా డిస్కషన్ చేస్తూ వస్తాం. సమ్మరీ ఆఫ్ ది ఇంటీమ్ యూనియన్ బడ్జెట్ 2024-25 గురించి డిస్కషన్ చేస్తాం. అండ్ ఎంసీక్యూ డిస్కషన్స్, ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సైన్స్ 125 అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ ఇన్ ది ఇయర్ 2023-24. ఈ డిస్కషన్ చేస్తూ వస్తాము. అండ్ చూడండి తర్వాత మరి గమనిస్తే ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ సర్జ్ టు రికార్డ్ హై ఇన్ ఫైనాన్షియల్ 2023-24, ఆర్ఓడిటిఈపి స్కీమ్ అండ్ 5 క్రిటికల్ మినరల్స్ గురించి కూడా మనకి సో డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత సో ఇన్ఫ్లేషన్ టాపిక్స్, హై ఇన్ఫ్లేషన్ పల్సెస్ గురించి మాట్లాడుతూ వస్తాం. సిఎస్ఆర్ డిఎస్ఆర్ అన్వీల్ సో ఎలక్ట్రిక్ టెల్లర్ టు సపోర్ట్ స్మాల్ ఫార్మర్స్ గురించి డిస్కషన్ చేస్తూ వస్తాం. సో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీని గురించి డిస్కషన్ డీటెయిల్ గా చేస్తూ వస్తాం. గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు వార్తల్లో నిలిచింది, దీని ఆస్పెక్ట్స్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ గురించి డిస్కషన్ చేస్తూ వస్తాం. సో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ గురించి మన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. అండ్ సెబీస్ ప్రపోజల్ ఫర్ ఏ న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్, ఎకనామిక్ సర్వే 2023-24. అండ్ ఏపీ ఎకానమీకి వస్తే ఒక్కసారి చూడండి అమ్మా. ఏపీ ఎకానమీ మనకి రీసెంట్ గా ఇన్ఫర్మేషన్ సో దీనికి సంబంధించి వచ్చింది, ఏపీ బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ బడ్జెట్ సెషన్ గురించి డిస్కషన్ చేస్తాము, ఓకే. డీటెయిల్ డిస్కషన్ ఏపీ బడ్జెట్ మీద ఉంటుంది. ఏపీ బడ్జెట్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ క్లాస్, ఓకే. ఇక్కడ చూడండి ఏపీ ఎకానమీ, మరి మనకి ఎకనామిక్ సర్వే అనేది ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి బడ్జెట్ మీద మాక్సిమం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఏపీ ఎకానమీ బడ్జెట్ సంబంధించి ఎంసీక్యూ డిస్కషన్స్ ఎలానో చేస్తూ వస్తాము. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీస్. సో ఫ్రెండ్స్ మనకి అక్టోబర్ 16th 6 పాలసీస్ తీర్మానాలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానము, దానికి సంబంధించి ఎంసీక్యూ డిస్కషన్స్, కంటెంట్ ప్లస్ ఎంసీక్యూ డిస్కషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. అండ్ తర్వాత గమనిస్తే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ ఆస్పెక్ట్స్ కూడాను. తర్వాత ఇంకా గమనిస్తే ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ, చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఇవి వీటి మీదే మాక్సిమం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పాలసీస్ మీద. రీసెంట్ పాలసీస్ ఇవి, ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అండ్ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. సో ఇవి రీసెంట్ గా ఈ పాలసీస్ ఫ్రేమ్ చేస్తూ వచ్చారు కాబట్టి దీని మీద డెఫినెట్ గా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ రావచ్చు. అండ్ ఓకేనా, యూట్యూబ్ లో కూడా నేను చాలా వరకు కొన్ని అంటే ఏపీ స్కీమ్స్ కానీ కొన్ని ఎంసీక్యూ డిస్కషన్ చేసాం, ఇక్కడైతే డీటెయిల్ గా డిస్కషన్ చేస్తూ వస్తాం. సో కాబట్టి ఈ డిస్కషన్స్ అనేవి మీకు డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతాయి. మాక్సిమం క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే హిందూ ఎడిటోరియల్ సంబంధించిన డిస్కషన్స్ కావచ్చు, ఇవి కూడా కొన్ని చేస్తూ వస్తాం. మాక్సిమం పిఐబి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకే. ఎనీవే, సో కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇది మీకు నేను అంటే ఈ 30 days లో ఏమేమి డిస్కస్ చేస్తాము, కంటెంట్ ప్లస్ ఎంసీక్యూ డిస్కషన్స్ ఎలా ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ సంబంధించి కూడా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాను ఏమేమి చెప్తామని చెప్పేసి, ఓకేనా. ఇంకా గమనిస్తే మనం ఇప్పుడు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఓకే, సో ఫ్రెండ్స్ కరెంట్ ఎకానమీ పిఐబి జనవరి మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా అందరికీ. జస్ట్ నేను ఏమేమి మనం ఈ 30 days లో ఏ ఆస్పెక్ట్స్ అన్ని కూడా డీల్ చేయగలము అనేది మనం మాట్లాడుతూ వచ్చాము, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటనేది.
సో ఇప్పుడు జనవరి మంత్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైలైటెడ్ ఆస్పెక్ట్స్ ఒకసారి చూద్దామండి. సో జపనీస్ యాన్ డినామినేటెడ్ గ్రీన్ బాండ్స్, అసలు ఏంటి గ్రీన్ బాండ్స్, ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది, ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది. పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, పేటిఎం కావచ్చు, ఓకేనా, సో ఆదిత్య బిర్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది. తర్వాత ఇండియన్ టాయ్ ఇండస్ట్రీస్ రిమార్కబుల్ గ్రోత్, ఏ కేస్ స్టడీ అనాలిసిస్. మనకి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుంటూ వచ్చారు 2014లో. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు, సో ఈ స్టార్టెడ్ స్పీచ్ లైక్ ఎఫ్డిఐ షుడ్ మేక్ ఇండియా. మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోగలం, ఎంతవరకు మనం సో 2014 నుంచి 2020 వరకు ఓకేనా ఎంతవరకు అచీవ్ చేస్తూ వచ్చాము. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా పెరుగుతూ వచ్చాయి, వీటి మీద సో కేస్ స్టడీ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్ మెయిన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ మ్యాక్సిమం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఏ విధంగా ఈ స్కీమ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఈ అంశాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్కి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, నౌ సో ఫ్రెండ్స్ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి అనేది కూడా ఒకసారి మీకు చెప్పి దానికి అనుగుణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ వస్తాను. ఓకేనా, గెటింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మనకి ఎగ్జామినర్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనం ఒకసారి గెస్ చేయగలగాలి. అకార్డింగ్లీ మన ప్రిపరేషన్ అనేది మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. గెటింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా, చూడండి ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, దీని యొక్క డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ నేను చెప్తూ వస్తాను. ఓకేనా, సో దట్ మీకు అర్థమవుతుంది. ఓన్లీ నేను కంటెంట్ చెప్తే మీకు కొంతవరకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఏంటో వాట్ ఈస్ వాట్ తెలియకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి ఈ కంటెంట్ మీద ఏ విధంగా మనం సో కమాండ్ తీసుకురావాలని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే గాట్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ ద రీజన్ దే హ్యావ్ నో క్లియర్ కట్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్. దేర్ ఈస్ నో అదర్ రీజన్ బియాండ్ దిస్. పక్కా స్ట్రాటజీ, ఈ ఉన్నటువంటి 90 days ని మీరు చాలా సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకోవాలండి. చదవడంతో పాటు ఇప్పుడు 30 రోజుల పాటు కంటెంట్ చదివారంటే ఇంకా నెక్స్ట్ 30 days మాక్సిమం వాటి మీద ప్రాక్టీస్ సెషన్స్ వెళ్ళాలి. అంటే ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయడం వల్ల వేర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ కూడా చాలా కీలకం ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో. ఓకే, నౌ ఈ 90 days చాలా కీలకం అండి. సో ఎనీవే ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దామండి, ఎలా అడుగుతున్నాడనే చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫస్ట్, యాన్ గ్రీన్ బాండ్స్ issuance by any Indian public sector undertaking PSU is REC లిమిటెడ్ అన్నారు. REC అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రథమంగా సో గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేస్తూ వచ్చింది. జపనీస్ యాన్ గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేస్తూ వచ్చింది. ఓకేనా, ఇది రైట్ స్టేట్మెంటే, దాని డీటెయిల్ డిస్కషన్ కూడా చూద్దాం. REC Limited, Rural Electrification Corporation Limited, it's a public sector undertaking. It is registered with RBI as a NBFC, non-banking financial company antaru. It is registered with RBI as a NBFC, non-banking financial company. What is meant by this NBFC? NBFC ante చూడండి, they do not accept deposits from the public. ఇప్పుడు బ్యాంకుల వలె పబ్లిక్ నుంచి డిపాజిట్స్ అయితే యాక్సెప్ట్ చేయవు, బట్ దే ఆఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంక్స్. ఇప్పుడు LIC తీసుకున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇది కూడా NBFC. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే LIC, దే డు నాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్, బట్ దే ఆఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంక్స్. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, LIC ఇవన్నీ కూడా. సో ఈ REC లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓకేనా, పవర్ సెక్టర్ సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సో ఫండింగ్ ఇస్తూ వస్తుందన్నమాట. క్లియర్? సో కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ RBI యాజ్ NBFC, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అని చెప్పేసి అన్నారు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిల్ అంటే ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సి అవుతుంది. ఎందుకు అనేది డీటెయిల్ డిస్కషన్ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి PIB ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, PIB నుంచి మాక్సిమం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయబడుతున్నాయి. ఒకసారి చూడండి అమ్మా,
దీనికి సంబంధించి డీటెయిల్ డిస్కషన్ చూడండి. యాన్ డినామినేటెడ్ గ్రీన్ బాండ్స్, ఈ యాన్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ని ప్రప్రథమంగా యాన్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ఇష్యూడ్ బై ది ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండి, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఓకేనా? యా. సో ప్రథమంగా ఈ ఆర్ఈసి లిమిటెడ్ అనేది జపనీస్ యాన్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేస్తూ వచ్చింది. అసలు బాండ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై దిస్ బాండ్? సి బాండ్ ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక పర్సన్, ఒక బి ఒక పర్సన్ అనుకోండి. ఇట్స్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. ఓకేనా? అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక బాండ్ ఇష్యూ చేస్తే బి అనమాట ఇందులో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక మెచ్యూరిటీ డేట్ ఉంటుంది అనమాట. ఎండి అంటే ఇక్కడ మెచ్యూరిటీ డేట్. ఈ మెచ్యూరిటీ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఎంత అయితే తను పెట్టాడో దానికి ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ పే చేయాలి కదా. ఎవరు పే చేయాలి? ఎవరైతే ఇష్యూ చేశారో తను ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ రీచింగ్ దిస్ మెచ్యూరిటీ డేట్, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అనమాట ఈ ఇష్యూర్ అనమాట. ఏ అనే పర్సన్ ఇష్యూ చేస్తూ వచ్చాడు కాబట్టి ఇష్యూర్, సో బికి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ రావాలి. ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్, బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ మెచ్యూర్ డేట్. సో ఏ అనమాట ఒక బాండ్ ఇష్యూ చేస్తే బి ఇందులో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఒక మెచ్యూర్ డేట్ ఉంటుంది. ఆ మెచ్యూర్ డేట్ రీచ్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ కలిపి సో ఇష్యూర్ అనమాట ఇన్వెస్టర్ కి పే చేయాలి. ఈ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ పార్టీస్ ఏమంటామండి? బాండ్ అని చెప్పేసి పిలుస్తామండి. దీన్ని ఏమంటారండి? బాండ్ అంటారు. ఓకేనా? సో మీకు సింప్లీ బాండ్ అంటే ఏంటి అనేది తెలియజేస్తూ వచ్చాను. మీకు చూడండి, ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేసిన టీ బిల్స్ అంటారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే టీ బిల్స్ అంటారండి, ట్రెజరీ బిల్స్. సో 91, 182, 364 days కి. ఓకేనా? సో ట్రెజరీ బిల్స్ ని కూడా ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇష్యూ చేస్తూ వస్తుందన్నమాట. ఓకేనా? ఎనివే వాటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు జనరల్ గా. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ ని గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఎనివే, సో యాన్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ఇష్యూడ్ బై ది ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, సారీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ అనేది ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది జపనీస్ ఈ గ్రీన్ బాండ్స్ అయితే ఇష్యూ చేస్తూ వచ్చింది అనమాట ప్రప్రథమంగా. అయితే బాండ్ ఇష్యూడ్ ఫర్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సో ఈ జపనీస్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ విషయానికి వస్తే ఇష్యూ చేసినప్పుడు ఒక మెచ్యూర్ డేట్ కి ఇష్యూ చేస్తారని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇష్యూర్ అనమాట ఒక మెచ్యూర్ డేట్ కి ఇష్యూ చేస్తూ వస్తారు. దీనికి గ్రీన్ బాండ్స్ వచ్చినప్పటికి మెచ్యూర్ డేట్ ఎంత అంట? 5 years. ఓకేనా? ఇష్యూడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, 5.25 years అండ్ 10 years పీరియడ్స్ కి గరిష్టంగా కనిష్టంగా మినిమం మెచ్యూరిటీ పీరియడ్ అయితే 5 years, మాక్సిమం మెచ్యూరిటీ పీరియడ్ ఎంత అండి? మాక్సిమం మెచ్యూరిటీ పీరియడ్ 10 years అనమాట. సో ఈ విధంగా మెచ్యూరిటీ పీరియడ్ తో ఇష్యూర్ అనమాట. ఓకేనా? ఇష్యూ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ ఆబ్వియస్లీ దే వుడ్ ఇన్వెస్ట్ ఇన్ దట్. సో ఎవరు ఇష్యూ చేస్తూ వచ్చారు ఇక్కడ? ఆర్ఈసి లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇదేం చేస్తూ వచ్చిందంటే ఈ జపనీస్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేస్తూ వచ్చింది అనమాట. దీనికి మెచ్యూరిటీ పీరియడ్స్ ఎలా? I told you already. The first green bonds issued by any Indian public sector undertaking PSU is nothing but REC, Rural Electrification. So Rural Electrification Corporation Limited. So ఈ కంపెనీ ఏం చేస్తూ వచ్చింది? ప్రప్రథమంగా ఈ జపనీస్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేస్తూ వచ్చిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్ కూడా చూద్దాం. లార్జెస్ట్ యూరో యాన్ ఇష్యూయన్స్ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఏషియాలో తీసుకున్నా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో తీసుకున్నా. ఓకేనా? లార్జెస్ట్ యూరో యాన్ ఇష్యూయన్స్ అనమాట ఎవరనంటే ఈ ఆర్ఈసి లిమిటెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆబ్వియస్లీ బాండ్స్, వాట్ ఎవర్ ద బాండ్స్ ఇష్యూడ్, దీస్ ఆర్ టు బి లిస్టెడ్ ఎక్స్క్లూజివ్ ఆన్ ది గ్లోబల్ సెక్యూరిటీస్ మార్కెట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఈ బాండ్స్ ని ఆబ్వియస్లీ ఇక్కడ లిస్ట్ చేస్తూ రావాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ వాట్ ఫ్రెండ్స్. సో ఇంకా కావాలనుకున్నట్లయితే సో ఎన్ఎస్సి ఐఎఫ్సి ఇన్ గిఫ్ట్ సిటీ, సో గాంధీనగర్. సో వీటిలో వాటిని జనరల్గా ఏం చేస్తూ రావాలంటే లిస్ట్ చేస్తూ రావాలి. బాండ్స్ టు బి లిస్టెడ్ అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఆర్ఈసి ఇస్ ది లార్జెస్ట్ యాన్ డినామినేటెడ్ ఇష్యూయన్స్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో జపనీస్ డినామినేటెడ్ గ్రీన్ బాండ్స్ ని ఇండియా నుంచి ప్రప్రథమంగా ఎవరు ఇష్యూ చేస్తూ వచ్చారనంటే ఈ ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ పవర్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ పాయింట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బాండ్స్ ఆబ్వియస్లీ సో లిస్ట్ చేస్తూ రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ అబౌట్ ఆర్ఈసి. అసలు ఏంటిది
ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అసలు ఏంటి, దీని గురించి మనకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ఎన్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అని చెప్పాను. సో ఇట్స్ ఏ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని చెప్పేసి చెప్పాము. ఆర్ఈసి ఏం చేస్తూ వస్తుంది, ఇది ఫండింగ్ ఇస్తూ వస్తుంది అనమాట. సో పవర్ సెక్టార్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడం కోసం ఫైనాన్స్ చేస్తూ వస్తుంది. ఎన్బిఎఫ్సి ఏం చేస్తుంది, ఫైనాన్సింగ్ చేస్తూ వస్తుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ లోన్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి, అదే నేను చెప్పినటువంటి పాయింట్స్ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఏం లేదండి, వెరీ సింపుల్. ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఇట్స్ ఎ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్ మీకు, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని చెప్పేసి చెప్పాము. ఓకేనా, ఇవి స్టేట్మెంట్స్ రూపంలో మీకు క్వశ్చన్స్ అనేవి అడగొచ్చండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్, ఎంగేజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద పవర్ సెక్టర్. సో ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ ఇట్ వుడ్ ప్రొవైడ్ లోన్స్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండి. అంటే పవర్ సెక్టార్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తూ వస్తుందండి, ఇది ఫైనాన్సింగ్ చేస్తూ వస్తుంది, లోన్స్ ప్రొవైడ్ చేస్తూ వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఎంగేజ్డ్ ఇన్ ఫైనాన్సింగ్ సో ప్రాజెక్ట్స్ అక్రాస్ ద పవర్ సెక్టర్ వాల్యూ చైన్ ఫ్రమ్ జనరేషన్ టు ది డిస్ట్రిబ్యూషన్. సో పవర్ జనరేషన్ టు ది పవర్ డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా ఏం చేస్తూ వస్తుందండి, సో ఆల్ కైండ్ ఆఫ్ ఫైనాన్సింగ్ చేస్తూ వస్తుంది, లోన్స్ ప్రొవైడ్ చేస్తూ వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనా. సో రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎన్బిఎఫ్సి, ఐ టోల్డ్ యూ it's already in NBFC. So registered with RBI as a non-banking financial company, NBFC అని చెప్పాను మీకు. ఓకేనా. సో పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ PFI అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ IFC అని చెప్పేసి అంటాం. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ RBI as a NBFC, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సింపుల్ అండి, ఏం లేదండి, సింపుల్. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ నేను బ్రీఫ్ గా చెప్తాను. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రప్రథమంగా ఇండియా నుంచి జపనీస్ డినామినేట్ గ్రీన్ బాండ్స్ ని ఇష్యూ చేస్తూ వచ్చింది, అది ఒక పాయింట్. సో ఆర్ఈసి లిమిటెడ్ ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని చెప్పేసి అంటాం. ఇట్స్ ఎన్ ఎన్బిఎఫ్సి, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ యాజ్ ఏ ఎన్బిఎఫ్సి. సో ఇది ఆబ్వియస్లీ పవర్ సెక్టర్ లో ఫైనాన్సింగ్ చేస్తూ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆబ్వియస్లీ ఫైనాన్సింగ్ చేస్తూ వస్తుంది, లోన్స్ ప్రొవైడ్ చేస్తూ వస్తుంది అని చెప్పేసుకోవచ్చు. దాట్స్ ఇట్ అండి. క్లియర్. సో బాండ్స్ ఆబ్వియస్లీ మెచ్యూర్ డేట్స్ ఉంటాయి. మినిమం మెచ్యూరిటీ అయితే 5 years, మాక్సిమం మెచ్యూరిటీ అయితే 10 years. ఈ మెచ్యూరిటీ పీరియడ్స్ బాండ్స్ ని ఇష్యూ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అంటే మీకు ఈవెన్ గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అని చెప్పేసి అంటారు, మీకు దాని మీద కూడా అవగాహన ఉండాలి. బాండ్స్ అంటే జనరల్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏమేమంటామంటే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే జస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటాం. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ ఇక్కడ ఏమంటారంటే, సో గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. సో బాండ్స్ అండ్ ట్రెజరీ బిల్స్ ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పేసి అంటారు. బాండ్స్ అండ్ ట్రెజరీ బిల్స్, టీ బిల్స్ అంటే ఇక్కడ ట్రెజరీ బిల్స్ అంటారు. సో టీ బిల్స్ ని కూడా దీస్ ఆర్ ఆల్సో ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 100 rupees. 100 rupees కి సో 2%, 3% డిస్కౌంట్ రేట్ అనమాట ఇవ్వడం జరుగుతుంది. తద్వారా సో ఈ ట్రెజరీ బిల్స్ ని ఇష్యూ చేస్తే ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఈ ట్రెజరీ బిల్స్ ని ఇష్యూ చేస్తూ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇందులో ఇన్వెస్టర్స్ అనమాట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్లియర్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో బాండ్స్ అండ్ ట్రెజరీ బిల్స్ ఏమంటారంటే, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ నే గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ మార్కెట్ అంటారు. ఇది 2000 ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ 2లో సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ ని ఏమని పిలుస్తారని చెప్పేసి టర్మ్ అడిగారండి. సో దీన్ని ఏమంటారంటే గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ మార్కెట్ అంటారు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ ని ఏమంటారంటే గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇంతకుముందు గ్రూప్ 2లో మెయిన్స్ లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా. సో మ్యాక్సిమం నేను ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా. సో కవర్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకేనా. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి అర్థమైంది రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అందరికి అర్థమవుతుందా? గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అర్థమవుతుందా? సో ఇలా సింపుల్గా ఈ పాయింట్స్ తెలుసుకుంటే దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. దాట్స్ ఇట్ అండి. ఓకేనా. ఎస్, హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ అవర్. కంటెంట్ ఏంటి, దాని మీద క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, సో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం వెళ్తున్నాం అనమాట. ఓకే. యా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఇది కూడా నెక్స్ట్ టాపిక్ సంబంధించి. ఫస్ట్ నేను క్వశ్చన్ డిస్కస్ చేసి తర్వాత ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ గురించి అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది, దీని యొక్క ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా జనవరి మంత్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIBకి సంబంధించిన సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రిగార్డ్ టు ఎకానమీ. ఓకే.
యా ఏపీ ఎకానమీ కూడా డిస్కస్ చేస్తాను, డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాను. నో, సో నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఫస్ట్ ఏంటంటే మనం ఒక్కొక్క సిస్టమేటిక్ గా చెప్తూ వస్తున్నాం. ఇండియన్ ఎకానమీ ఫాలోడ్ బై ఏపీ ఎకానమీ చెప్తే సో కొన్ని బేసిక్స్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పుకుంటూ వెళ్తాం కదా, కరెంట్ దాని యొక్క సో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటూ వెళ్తున్నాం. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్? ఓకేనా? యా, ఇది బ్యాంకింగ్ సెక్టార్. సో ఫ్రెండ్స్, మనీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ మీకు సిలబస్ లో. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్? ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ మీకు తెలిసినంత వరకు చేయండి, దీని డీటెయిల్ డిస్కషన్ కూడా ఇస్తాను. So which of the following statements are correct about India Post Payments Bank? Sweta garu D, let us see. So ఒకసారి చూద్దామండి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IPPB is owned by the Reserve Bank of India అని చెప్పేసి ఇచ్చారు. So friends, it is owned by the India Post అండి. So it's not owned by the Reserve Bank of India, India Post. So India Post Payments Bank is owned by the India Post అండి. ఓకేనా? కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు, దిస్ ఇస్ ఆబ్వియస్లీ రాంగ్ స్టేట్మెంట్. అండ్ India Post Payments Bank has entered into an MOU, Memorandum of Understanding, with Hindustan Zinc to provide financial inclusion services to its beneficiaries. ఇది జనరల్గా ఇది వార్తల్లో నిలిచినటువంటి అంశం అండి, ఇదే వార్తల్లో నిలిచింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇది ఎందుకు వార్తల్లో ఉందండి? రీసెంట్లీ ఇట్ హ్యాడ్ MOU, Memorandum of Understanding, with ది సో జింక్ హిందుస్థాన్ తో ఒక MOU పెట్టుకోవడం జరిగింది. ఏం చేస్తూ వస్తుందంటే, సో విత్ రిగార్డ్ టు దిస్ ప్రొవైడింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వీసెస్ టు ఇట్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటామండి, సిఎస్ఆర్ అని చెప్పేసి అంటాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ 2013 లో దీన్ని తీసుకుంటూ వచ్చారు. ఈవెన్ కార్పొరేట్ సెక్టర్ కంపెనీస్ కూడా అవుట్ ఆఫ్ దేర్ టోటల్ ప్రాఫిట్స్ అనమాట 2% అనేది, ఓకేనా, వీళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లైక్ అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ కి ఖర్చు చేస్తూ రావాలి. సంక్షేమ అంటే ప్రజల సంక్షేమానికి వీళ్ళు ఖర్చు చేస్తూ రావాలి, అవుట్ ఆఫ్ దేర్ టోటల్ ప్రాఫిట్స్ అనమాట. 2% ఆఫ్ ఫండ్స్ ని ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తూ రావాలండి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే కార్పొరేట్ కంపెనీస్ అనేవి సామాజిక బాధ్యత తీసుకోవాలి, ఎవరైతే డౌన్ ట్రాడన్ పీపుల్ ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ రావాలి, వాళ్ళకి అనేక రకాలైనటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి సో ఎక్స్పెండిచర్ వాళ్ళు చేస్తూ రావాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ మ్యాండేటరీ థింగ్ అనమాట. సో కాబట్టి సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బెనిఫిషియరీస్ కి సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట, సో బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది. ఓకేనా? సో ఎవరైతే హిందుస్థాన్ జింక్ సో కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద ఏం చేస్తూ వస్తున్నారంటే ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ వస్తుంది అనమాట. ఓకేనా? యా, సో దిస్ ఆబ్వియస్ రైట్ స్టేట్మెంట్. ద IPPB has been integrated with POSB, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. ఆబ్వియస్లీ సో ఇక్కడ చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఆబ్వియస్లీ ఇంటిగ్రేటెడ్ విత్ దిస్ సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్ తో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంటిగ్రేట్ అవుతూ వచ్చింది. దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంటే. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్ అన్నారండి. నో, యాక్చువల్గా ఇది ఇట్ వుడ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 1 lakh వరకు మాత్రమే సో డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది. ఇట్ నెవర్ ఇష్యూ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ యాజ్ వెల్ as క్రెడిట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయదండి. ఇట్ నెవర్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా ఇవ్వదు. జస్ట్ ఇట్ వుడ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 1 lakh rupees. డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది, ఏటీఎం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వస్తుంది. సో మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆబ్వియస్లీ మీరు ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యూ కెన్ డూ దట్ వన్. ఓకేనా? ఆల్ కైండ్ ఆఫ్ పర్చేజెస్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో కానీ ఇట్ వుడ్ నెవర్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్, లోన్స్, అడ్వాన్సెస్ అయితే ఇది చేస్తూ రాదు. ఓకేనా? సో కాబట్టి ఇష్యూ క్రెడిట్ కార్డ్స్ అన్నారు కాబట్టి దిస్ రాంగ్ స్టేట్మెంట్. డెబిట్ కార్డ్స్ ఇస్తుంది కానీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇవ్వదు. సో కాబట్టి ఓన్లీ 2 and 3 statements are correct అండి. 2 and 3 obviously. So A is the red option for this question, friends. A is the red option for this question. Clear all of you? Only 2 and 3 statements are correct. 1 and 4 statements are wrong. So which of the following statements are correct అన్నారు కాబట్టి ఆన్సర్ for this question, friends, A. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన సో డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దామండి. డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్.
ఇక్కడ చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కాంటెక్స్ట్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇది ఎందుకు తాజాగా వార్తల్లో నిలిచింది. సో మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను మీ యొక్క సిలబస్ లో. ఓకేనా. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇట్ హ్యాడ్ ఎంటర్ ఇన్ టు MOU విత్ హిందుస్థాన్. సో హిందుస్థాన్ జింక్ తో ఏం చేస్తూ వచ్చిందండి, మెమరేండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది టు ఆఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వీసెస్ టు ఇట్స్ CSR బెనిఫిషరీస్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బెనిఫిషరీస్ కి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట ఇస్తూ వస్తుంది. ఏ కంపెనీ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, హిందుస్థాన్ జింక్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇది కాంటెక్స్ట్ ఎందుకు వార్తల్లో నిలిచింది అనేది. దీనికి సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి డీటెయిల్ డిస్కషన్ కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఈ డిస్కషన్ మీద వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గా మీకు ఫ్రేమ్ చేస్తూ వస్తారు. దట్స్ ఇట్. ఇట్స్ కాంటెంపరీ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ కరెంట్ మీదే క్వశ్చన్స్ వచ్చేవి, అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తూ కూడా 2 స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇస్ ఎ పబ్లిక్ సెక్టర్ పేమెంట్స్ బ్యాంక్ ఫ్రమ్ ఇండియా, ఆపరేట్ బై ది ఇండియా పోస్ట్. ఐ టోల్డ్ యూ, ఆపరేట్ బై ది రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఇచ్చారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆపరేట్ బై ది ఇండియా పోస్ట్ అండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ was set up under the Department of Post. It was set up, obviously, India Post Payments Bank, it was set up under the Department of Post, friends, Ministry of Communication, with 100% equity owned by the Government of India. This is very very important. 100% shares owned by whom, friends, here? Government of India. India Post Payments Banks lo 100% shares evaravandi, 100% shares owned by the Government of India. Shares owned by గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 100% షేర్స్ కూడా ఎవరండి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే 100% ఫండింగ్ ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇట్ విల్ క్యారీ అవుట్ మోస్ట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ లైక్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ బట్ won't accept or won't advance loans or issue credit cards. I told you it would never issue credit cards, it would never go for loans and advances. I told you. Clear all of you? ఓకేనా. ఇట్ వుడ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 1 lakh ఓన్లీ, ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేస్తూ వస్తుందంటే, ఐ టోల్డ్ యూ ఇట్ వుడ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 1 lakh వరకు మాత్రమే డిపాజిట్స్ ని ప్రజల నుంచి యాక్సెప్ట్ చేస్తూ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే వన్ మోర్ పాయింట్ ఇక్కడ గమనిస్తే, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ ది, ఐ టోల్డ్ యూ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. ఇదే వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ రూపంలో మనకు అడుగుతూ వచ్చారు. ఆబ్వియస్లీ IPB హాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్స్ తో మెర్జ్ అవుతూ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇస్ ద 6th పేమెంట్స్ బ్యాంక్ అండి. ఇది 6th పేమెంట్స్ బ్యాంక్ విచ్ హాస్ బికమ్ ఆపరేషనల్ ఆఫ్టర్ ఆదిత్య బిర్లా, ఎయిర్టెల్, తర్వాత ఫినో, జియో, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్. యు ఆల్ నో వెరీ వెల్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా దే నెవర్ issue credit cards. They would accept deposits from the public up to 1 lakh. I told you, friends, 1 lakh వరకు డిపాజిట్స్ ని ప్రజల నుంచి యాక్సెప్ట్ చేస్తూ వస్తాయి. క్రెడిట్ కార్డ్స్ ని కానీ, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ని కానీ ఇవి ఇష్యూ చేస్తూ రావని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. క్లియర్, ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఐ టోల్డ్ యూ ఇట్ వుడ్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 1 lakh అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం. ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇట్ వుడ్ ప్రొవైడ్. చూడండి, మొబైల్ పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, పర్చేజెస్ అండ్ అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ లైక్ ATM, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్, డెబిట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తూ వస్తుంది. ఇవన్నీ కూడా ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనం రెగ్యులర్ గా ఏవైతే చేస్తున్నామో అవన్నీ ఆల్ కైండ్ ఆఫ్ ఆ సర్వీస్ అయితే అన్ని కూడా ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇది లాస్ట్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఆల్ ద పేమెంట్స్ బ్యాంక్స్ వెదర్ ఇట్ ఈస్ ఆదిత్య బిర్లా, ఎయిర్టెల్ ఆర్ పేటిఎం బ్యాంక్ కావచ్చు, ఈ పేమెంట్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ పేమెంట్స్ బ్యాంక్స్ ఆర్ లైసెన్స్డ్ అండర్ సెక్షన్ 23 ఆఫ్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ లో మీకు అడుగుతూ వస్తారు, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ రూపంలో. ఓకేనా. ఆల్ ది పేమెంట్స్ బ్యాంక్స్ ఆర్ లైసెన్స్డ్ అండర్ దిస్ సెక్షన్ 23 ఆఫ్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ రిజిస్టర్డ్ యాజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండర్ ది కంపెనీస్ యాక్ట్ 2013. దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ అండి పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి. ఆల్ ద పేమెంట్స్ ఆర్ లైసెన్స్డ్ అండర్ సెక్షన్ 23 ఆఫ్ దిస్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. క్లియర్, is it clear, all of you? Any queries, friends? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Hope it is clear. Please put a comment in the comment section. నేను మీకు ఈరోజు డిస్కస్ చేసిన దాంట్లో మీరు ఒక్కసారి వన్స్ యూ గో బ్యాక్ టు డిస్కషన్, నేను ఏం డిస్కస్ చేస్తూ వస్తానని చెప్పాను. జపనీస్ యాన్ డినామినేటెడ్ గ్రీన్ బాండ్స్ గురించి నేను డిస్కస్ చేశాను. చాలా సింపుల్ వేలో డిస్కస్ చేశాను. మరి మీకు ఆ పాయింట్స్ కూడా ఫింగర్ ప్రింట్స్ మీద పెట్టేసుకోవచ్చు మీరు.
అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ గురించి నేను కంప్లీట్ చేశాను. సో ఇండియన్ టాయ్ ఇండస్ట్రీస్ రిమార్కబుల్ గ్రోత్ ఏ కేస్ స్టడీ అనాలిసిస్ గురించి మాట్లాడుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. సో ఈ విధంగా వెళ్దామండి. ఓకేనా, మ్యాక్సిమం మీకు పాయింట్స్ కవర్ అవుతాయి. మనకి ఎగ్జామ్లో రావాలి, ఎందుకంటే ఇంద నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇవే పర్టికులర్గా డిస్కషన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మీరు గమనిస్తే అవుట్ ఆఫ్ 100% మీరు 75 అనేది పక్కా పర్ఫెక్ట్గా ఉండాలి. నాలెడ్జ్ అనేది అంటే అందులో ఏ క్వశ్చన్ వచ్చినా మిస్ అవ్వకూడదు. మనం చదివిన టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మిస్ అవ్వకూడదండి. 75% పక్కా పర్ఫెక్షన్. 25% అని పెరిఫెరీ నాలెడ్జ్ అనేది జనరల్గా ఉంటుంది. మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాము. సో అవుట్ ఆఫ్ 100 75% పర్ఫెక్ట్గా చేయగలిగితే మ్యాక్సిమం యూ విల్ బీ ఇన్ ది విన్నర్ సైడ్. ఓకేనా, ఎప్పుడు కూడా మనం ఈ తరహా పోటీ పరీక్షలకి సో జనరల్ స్టడీస్ ఇట్ లుక్స్ లైక్ ఓషన్. ఈ తరహా పోటీ పరీక్షల్లో ఇఫ్ యు ఆర్ బెటర్ దాన్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్. ఎందుకంటే క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేయబడుతుంది అనేది మనం జర్నలిస్ట్గా చదువుకుంటూ వెళ్తాం. క్లియర్? సో ఏంటంటే అంటే బెటర్ వర్స్ అని అంటాం. ఎందుకంటే ఇంత పెద్ద కంటెంట్తో 1 yearలో జరిగిన అంశాలు, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో క్వశ్చన్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేయబడుతుంది అనేది కూడా చెప్పలేము. సో అవుట్ ఆఫ్ 100 75% మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే మ్యాక్సిమం మీకు స్కోర్ వస్తుంది అనమాట. 100% అనేది ఇక్కడ చేసేస్తామంటే సో అంతగా అఫ్ కోర్స్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను కాదనట్లేదు, కానీ మ్యాక్సిమం అంతా మనం చేయలేకపోవచ్చు. 75% అయితే పక్కాగా మనం చేయగలగాలి. 25% పెరిఫెరీ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. వాటి గురించి కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం, కానీ కాస్త మరీ అంత ఎగ్జామ్ అన్న కొన్ని డైలమా క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 1 or 2 స్టేట్మెంట్స్ మనకు తెలిసినవి ఉంటాయి, ఇంకా 2 ఎలిమినేట్ చేయలేని పరిస్థితిలో ఉంటాం. సో గెస్ వర్క్కి పెద్దగా వెళ్ళకూడదు. వెళ్తే మనకి మ్యాక్సిమం సో నెగిటివ్ మార్కింగ్లో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 75% పక్కా పర్ఫెక్షన్తో వస్తే సరిపోతుంది. ఓకేనా? యా, ఎనీవే. సో పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ గురించి. నెక్స్ట్ స్కీమ్ ఏం చెప్పుకున్నామంటే ఈ టాయ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లో భాగంగా టాయ్ ఇండస్ట్రీ. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దామండి. మీకు జస్ట్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు, కానీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసిన తర్వాత మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఇట్స్ ద పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. 2014లో మనకి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఆన్ ది లైన్స్ ఆఫ్ అంటే ఇప్పుడు చైనా ఏ విధంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని క్రియేట్ చేస్తూ వచ్చిందో, ఇండియా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ని క్రియేట్ చేయగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కెన్ ప్రొవైడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు బోత్ స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కానీ ఏ సెక్టర్ మాక్సిమం మనకి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కెన్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో అందుకనే 2014లో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ఆబ్వియస్లీ దే వాంట్ టు become India as a manufacturing hub. That's it. Clear? సో కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో దాంట్లో టాయ్ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఇది తాజాగా వార్తల్లో నిలిచింది. మన టాయ్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించిన ఒక రకమైనటువంటి ప్రశ్న ఒకసారి చూద్దామండి. సో ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్, NAPT అంటారు. NAPT నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ టాయ్స్ అండ్ ఇండిజినస్ డిజైన్. ఇప్పుడు చూడండి, మనకి ఎడ్యుకేషన్ టాయ్స్ ఇప్పుడు చిన్నపిల్లలకు కావచ్చు, లేకపోతే మనం కొన్ని టాయ్స్ని చూపిస్తూ బెటర్ వేలో సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే బెటర్ వేలో టీచింగ్ అనేది కూడా ఉంటూ వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ని ఉపయోగించి ఏం చేస్తూ వస్తున్నారండి, సో ఎడ్యుకేషన్ టాయ్స్ ఇండిజినస్ డిజైన్ కూడా చేస్తూ వస్తున్నాం. ఇది ఆబ్వియస్లీ రైట్ స్టేట్మెంటే. See, the dependence on imported inputs decreased in the Indian toy industry during the period 2014 to 2020 from 33% to the 12% అని చెప్పేసి చెప్తూ వచ్చారనమాట. అయితే మనం జనరల్గా ఇతర దేశాల నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునే బదులు ఆ ప్రోడక్ట్స్ మన ఇండియాలోనే ఉత్పత్తి చేసుకోగలిగితే, అవునా, సో యూ విల్ బి బెనిఫిషియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి మనకి ఇంపోర్ట్స్ పెరిగిపోతూ వచ్చాయి అనుకుంటే అప్పుడు ఏమవుతుందండి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వుడ్ బి నెగిటివ్ అవుతుంది అనమాట. ఎక్స్పోర్ట్స్ ద్వారా మనకి ఎక్కువగా ఆదాయం రావాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి, ఇంపోర్ట్స్ అనేవి తగ్గాలి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ రావాలి. అప్పుడే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మనకి మీరు గమనిస్తే 1991లో ఇండియా హ్యాడ్ ఫేస్డ్ సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్. ఫర్ ద గ్రోయింగ్ ఇంపోర్ట్స్ వి డిడ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ మనీ టు పే ఫర్ గ్రోయింగ్ ఇంపోర్ట్స్.
అప్పుడు మనం ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి వెళ్ళామని చెప్పేసి చెప్పుకుంటాం. ఎనివే అయితే ఇంపోర్ట్స్ అంటే దిగుమతుల మీద మనం ఆధారపడకుండా చాలా వరకు దిగుమతులను ఇక్కడ తగ్గించుకుంటూ వచ్చాం. టాయ్ ఇండస్ట్రీలో కూడా దిగుమతుల్ని 33% నుంచి 12% మనం రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాము. ఫ్రమ్ దిస్ 2014 మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి తీసుకుంటే 2020 వరకు తీసుకుంటే ఈ ఇంపోర్ట్స్ అనమాట, టాయ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ అనేవి 33% నుంచి 12% మనకి తగ్గించుకోగలుగుతూ వచ్చాము. ఇట్స్ ఎ వెల్కమ్. దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఈజ్ ప్రొవైడింగ్ డిజైనింగ్ అండ్ టూలింగ్ సపోర్ట్ టు టాయ్ క్లస్టర్స్. ఇప్పుడు టాయ్ ఇండస్ట్రీ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాయ్ సంబంధించిన డిజైనింగ్ కావచ్చు, ఓకేనా, డిజైనింగ్ అండ్ టూలింగ్ సపోర్ట్ అంతా ఎవరిస్తూ వస్తున్నారంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అన్నారు. దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. సో డిజైన్ కానీ, ఓకేనా, టూలింగ్ సపోర్ట్ అంతా కూడా చేస్తూ వస్తుంది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అండి. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అనేది ఈ డిజైనింగ్ యాజ్ వెల్ as సపోర్ట్ అంతా కూడా చేస్తూ వస్తుంది అనమాట. కాబట్టి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అన్నది దిస్ రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 and 2 అంటే ఆబ్వియస్లీ బి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ ఒకసారి చూద్దామండి. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. క్లియర్? నౌ ఒకసారి చూద్దాం. సో ఇండియన్ టాయ్ ఇండస్ట్రీస్ రిమార్కబుల్ గ్రోత్, ఏ కేస్ స్టడీ అనాలిసిస్. దీని గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే టాయ్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతూ వచ్చింది. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా ఇతర దేశాలకి మన ఎగుమతులు కూడా బాగా చేసుకోగలుగుతున్నాం. రిమార్కబుల్ అచీవ్మెంట్ సాధిస్తూ వచ్చాం కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది. సో దీనికి సంబంధించినటువంటి అంశాల మీద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగం కాబట్టి సో ఈ టాయ్ ఇండస్ట్రీ గురించి మనకి డిస్కషన్ చేస్తూ వస్తాం. ఓకేనా? నౌ జస్ట్ బ్రీఫ్ డిస్కషన్, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. చూడండి కాంటెక్స్ట్ ఏంటి, ఇది ఎందుకు వార్తల్లో నిలిచిందంటే అకార్డింగ్ టు ఏ కేస్ స్టడీ ఆన్ సక్సెస్ స్టోరీ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా టాయ్స్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. సో పర్టికులర్లీ టాయ్ ఇండస్ట్రీస్ యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. సో రిలీజ్డ్ బై ది GPIIT. సో ఫ్రెండ్స్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకేనా? సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నట్లయితే DPIIT, ద ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ విట్నెస్డ్ ఏ రైజ్ ఆఫ్ 239% ఇన్ ఎక్స్పోర్ట్స్ అని. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా టాయ్ ఇండస్ట్రీ అనమాట రిమార్కబుల్ అచీవ్మెంట్ చేస్తూ వచ్చింది. సో దిస్ రిపోర్ట్ ఆబ్వియస్లీ రిలీజ్డ్ బై ది DPIIT. ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ విట్నెస్డ్ ఏ రైజ్ ఆఫ్ 239 ఎక్స్పోర్ట్స్ అండి. 239% ఇన్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల్లో గణనీయంగా మనం వృద్ధిని సాధిస్తూ వచ్చామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎగుమతులు బాగా పెరుగుతూ వచ్చాయని చెప్పేసి చెప్పుకోవచ్చు టాయ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే. అండ్ డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్ బై 52%. దిగుమతులు అయితే బాగా 52% తగ్గుతూ వచ్చాయి ఇన్ ది ఇయర్ 2022-23 యాజ్ కంపేర్డ్ టు 2014-15. 2014-15 సంవత్సరంతో పోల్చి చూస్తే 2022-23 సంవత్సరానికి గాను ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతూ వచ్చాయి, ఇంపోర్ట్స్ అయితే 52% తగ్గుతూ వచ్చాయి విత్ రిగార్డ్ టు దిస్ టాయ్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ చూడండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు బూస్ట్ ది టాయ్ సెక్టార్ ఇన్ ఇండియా. అసలు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా ఈ టాయ్ సెక్టర్ సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బెస్ట్ ఇనిషియేటివ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ 2014, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో దిస్ ద మెయిన్ పాయింట్. FDI షుడ్ మేక్ ఇండియా. ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసుకోగలగాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా బాగా డెవలప్ చేస్తూ రావాలి. సో క్లస్టర్స్ బాగా డెవలప్ చేస్తూ రావాలి పర్టికులర్ ఇండస్ట్రీలో. ఇప్పుడు టాయ్ క్లస్టర్స్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఫార్మాస్యూటికల్ క్లస్టర్స్ కావచ్చు, ఈ క్లస్టర్స్ ని డెవలప్ చేస్తూ రావాలి. ఆ క్లస్టర్స్ లో ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ రావాలి. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఎయిర్వే నెట్వర్క్ వీటన్నిటికి అనుసంధానం చేస్తూ క్లస్టర్స్ ని బాగా డెవలప్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఈవెన్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. సో తద్వారా ఆబ్వియస్లీ జీడిపి గ్రోత్ రేట్ కూడా బాగా పెరుగుతూ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ 2014లో మనం తీసుకుంటూ వచ్చాము టాయ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కూడా, అనేక రకాల ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కూడా. సో టాయ్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది పాయింట్స్ అని చెప్పేసి చెప్తాం. సో లాంచ్డ్ ఇన్ ద ఇయర్ దిస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2014 అండి. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఐ టోల్డ్ యూ aim to promote indigenous manufacturing across sectors, across all sectors అండి. Indigenous manufacturing. India has to become a manufacturing hub. We have to attract foreign direct investment, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించుకోగలగాలి, దేశీయ పెట్టుబడులను కూడా ఆకర్షించుకోగలగాలి. తద్వారా జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది. జీడిపి గ్రోత్ రేట్ పెరిగితే ఆబ్వియస్లీ ఇట్స్ వెల్కమ్ అండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో జీడిపి అని చెప్పేసి అంటాం.
The market value of all final goods and services produced in that financial year, what we call it friends, gross domestic product అని చెప్పేసి అంటాం. స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తువుల విలువ మొత్తాన్ని ఏమంటారండి? స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటారండి. సో జీడిపి గ్రోత్ రేట్ ఇక్కడ చూడండి, జీడిపి పెరుగుతూ వచ్చింది అనుకోండి, ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూ వస్తాయి. ఎకనామిక్ యాక్టివిటీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ మనకి సో జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూ వస్తాయి. ద డిమాండ్ ఫర్ వర్క్ ఫోర్స్ ఆబ్వియస్లీ వుడ్ బి ఇంక్రీస్డ్. ఇట్స్ వెల్కమ్. సో ఏమిటి టు ప్రమోట్ ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇక్కడ మనం సొంతంగా మనం సో ఇండియా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేయాలనేదే మనకి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ప్రధాన ఉద్దేశం అనమాట. అన్ని సెక్టార్స్ లో కూడా, ఇంక్లూడింగ్ టాయ్ ఇండస్ట్రీ కూడా ఇది కూడా కలుపుతూ. అయితే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్, NAPT గురించి మాట్లాడుకోవాలి. NAPT అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్. ఒకసారి దీని గురించి చూద్దామండి. సో ఇంప్లిమెంటెడ్ టు ఎంకరేజ్ టాయ్ డిజైనింగ్. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ NAPT ఏం చేస్తూ వస్తుందండి? సో ఆబ్వియస్లీ టాయ్ సెక్టర్ లో సో ప్రాపర్ డిజైనింగ్ చేస్తూ రావాలి. టాయ్స్ సంబంధించి యూటిలైజ్ టాయ్స్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసెస్. సో ఏదైతే ఈ టాయ్స్ అన్ని కూడా తయారు చేస్తూ వస్తున్నామో దానికి ఎడ్యుకేషన్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఏమైనా సో హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా సో ఏవైతే ఈ టాయ్స్ అని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వస్తున్నామో అవి సో ఎడ్యుకేషన్ పర్పస్ కూడా వాటిని యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎన్ష్యూర్ టాయ్ క్వాలిటీ, సో నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రమోట్ సో ఇండిజినస్ టాయ్ క్లస్టర్స్ ని ఒక ఏదైతే ఈ కంపెనీ సంబంధించి టాయ్ క్లస్టర్స్ కూడా బాగా డెవలప్ చేస్తూ రావాలి. అండ్ కస్టమ్ డ్యూటీ హైక్ అండి, ఇదేంటి చూద్దామండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. కస్టమ్ డ్యూటీ హైక్, ఈ కస్టమ్ డ్యూటీ హైక్ చేస్తూ వచ్చారు. ఏంటి అసలు ఈ కస్టమ్ డ్యూటీ అంటే? కస్టమ్ డ్యూటీ అంటే ఇక్కడ చూడండి, ఎగుమతులు దిగుమతుల మీద వేసేటటువంటి సుంకం అని చెప్పేసి అంటామండి. ఎగుమతులు దిగుమతుల మీద వేసేటటువంటి సుంకము అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో ఈ కస్టమ్ డ్యూటీని హైక్ చేశారంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఇతర దేశాల నుంచి మనకి ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయనుకోండి, ఆ నేపథ్యంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువగా వేస్తూ ఉంటాం టు సపోర్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. అంటే మన దేశీయ కంపెనీలు బాగా లబ్ధి పొందే విధంగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలంటే ఇంపోర్ట్ డ్యూటీని ఎక్కువేస్తే మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ కూడా తగ్గించుకొని లోకల్ మేడ్ ప్రోడక్ట్ నే, అంటే లోకల్ రా మెటీరియల్స్ ని మనం మాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తాం అనమాట. అంటే జస్ట్ ఏంటంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నా వాటికి సపోర్ట్ ఇస్తూ రావడం అనమాట. ఓకేనా? సో కాబట్టి చూడండి, యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని చెప్పేసి అంటాం. చైనీస్ ప్రొడక్ట్స్ మనకి ఇండియాలోకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనమాట, ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డ్యూటీ వేస్తూ ఉంటాం టు కర్బ్ ది ఇంపోర్ట్స్ టు సపోర్ట్ ది డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఓకేనా? సో కాబట్టి కస్టమ్ డ్యూటీని 2020లో మనం హైక్ చేస్తూ వచ్చాం. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఆన్ టాయ్స్ వాజ్ ట్రిపుల్, ఇంక్రీజింగ్ ఫ్రమ్ 20 to 60% ఇంక్రీజ్ చేస్తూ వచ్చాము. అంటే దీని అర్థం ఏంటి? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని మనం సపోర్ట్ చేస్తున్నామని అర్థం అనమాట. మన ఇండిజినస్ కంపెనీస్, మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా డెవలప్ అవుతూ రావాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇన్ ద 2020 టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని బాగా సపోర్ట్ చేస్తూ రావాలి. సో జనరల్ గా చెప్పాలంటే ఇట్ కమ్స్ అండర్ ప్రొటెక్షనిజం అండి. అంటే ఓన్లీ లోకల్ మేడ్ ప్రొడక్ట్స్ నే మనం ఉపయోగించాలి అని అంటే, క్వాలిటీ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కాకుండా ఇంకా సమ్వేర్ ఎల్స్ ఎక్కడైనా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ మెటీరియల్స్ వీళ్ళు సో ఇంపోర్ట్ చేసుకొని బెస్ట్ గా డిజైన్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఇన్నోవేటివ్ మేనర్ లో. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల ఏమవుతూ వస్తుందంటే, ప్రొటెక్షనిజం వలన వాళ్ళు హై క్వాలిటీని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. అంటే ప్రొటెక్షనిజం అనేది వెళ్ళడం కూడా అంత యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఆల్సో నాట్ రైట్. ఎందుకని అంటానంటే, ఆఫ్ కోర్స్ యూఆర్ సపోర్టింగ్ డొమెస్టిక్ ఇండస్ట్రీ, నో నేను నాట్ వరీ అబౌట్ దట్. సో కాకపోతే ఏంటంటే ఇంకా క్వాలిటీ, వాళ్ళకి నచ్చినటువంటి ప్రొడక్ట్స్, సో ఇక్కడ ఎంటర్ప్రెన్యూరల్ ఫ్రీడమ్స్, ప్రైవేట్ ప్లేయర్స్ కి ఎంటర్ప్రెన్యూరల్ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఇంకా బెస్ట్ డిజైన్స్ కూడా చేస్తూ వస్తారు. క్వాలిటీ ప్రోడక్ట్ ఇంకా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంటే జనరల్ గా మనకి ఇప్పుడు ఫారెన్ ప్లేయర్స్ ఇండియాలోకి వచ్చినటువంటి నేపథ్యంలో డొమెస్టిక్ ప్లేయర్స్ వాళ్ళతో కంపీట్ చేయలేకపోతున్నారు అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొటెక్షనిజంకి వెళ్తూ ఉంటాం. అంటే ఇంపోర్ట్ డ్యూటీని ఎక్కువగా పెంచడం, టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. టారిఫ్ బ్యారియర్స్ అంటే జనరల్ గా ఏం చేస్తూ ఉంటామంటే మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ డ్యూటీని, ఇంపోర్ట్ డ్యూటీని ఎక్కువగా చేస్తూ రావడం. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే క్వాటా రిస్ట్రిక్షన్స్ అంటారు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే క్వాటా రిస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఇప్పుడు చైనా నుంచి తీసుకున్నట్లయితే, సో ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఎక్కువగా మనం చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంలో చైనా నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, దాని మీద జనరల్ గా నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఒక 20%,
10%, 30%, ఇంత పర్సంటేజ్ మాత్రమే ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఇతర దేశాల నుంచి మా దేశానికి అలౌ చేస్తాం, అంతకంటే ఎక్కువ అలౌ చేయమని రిస్ట్రిక్షన్స్కి వెళ్ళడం. అగైన్ ఇట్ కమ్స్ అండర్ ప్రొటెక్షనిజం. చైనా కూడా ఒకప్పుడు ఈ విధంగా ప్రొటెక్షనిజంకి వెళ్తూ వచ్చింది. క్లియర్? సో ప్రొటెక్షనిజం వల్ల ఉన్నటువంటి డిమెరిట్స్ ఇలా ఉన్నాయి అండ్ మెరిట్స్ కూడా ఈ విధంగా ఉంటాయి. జనరల్గా ప్రొటెక్షనిజం అనేది డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఓకేనా. సో ఆ దేశాలు ఈ విధంగా ఆలోచిస్తూ వస్తాయి, తదనుగుణంగా నిర్ణయాలు ఈ విధంగా తీసుకుంటూ వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? యా, దిస్ వాట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్వాలిటీ కంట్రోల్ మెజర్స్. ఏం లేదండి, క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అంటే సింపుల్ గా మీరు గమనిస్తే ఈ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అంటే ఇట్ కమ్స్ అండర్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారండి. టారిఫ్ బ్యారియర్స్ అని, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటాం. టారిఫ్ అంటే టారిఫ్ బ్యారియర్స్ అంటే లైక్ డ్యూటీ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మీద డ్యూటీస్ వేయడం. అంటే ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్ మీద డ్యూటీస్ వేస్తూ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, సో ఏం చేస్తూ ఉంటాం మనం, ఇంపోర్ట్ డ్యూటీని ఎక్కువగా వేస్తూ రావడం. సో ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే దాని కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ఇంపోర్ట్ చేసుకునే బదులు లోకల్ మేడ్ ప్రొడక్ట్స్ని యూటిలైజ్ చేసుకుంటూ వస్తామని దాని ఉద్దేశం అనమాట. సో ఈ విధంగా టారిఫ్ రిస్ట్రిక్షన్స్ అంటారు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇతర దేశాల నుంచి 10%, 20%, 30% ఇంత మాత్రమే పర్టికులర్ ప్రొడక్ట్స్ ని ఇతర దేశాల నుంచి మన దేశానికి యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పడం. క్లియరా? సో దీన్ని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. దీన్ని క్వాటా రిస్ట్రిక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. అది చూడండి, క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అంటారు. ఇక్కడ గమనిస్తే ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, DGFT అంటారు. ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ mandated sample testing for each toy import consignment to prevent substandard toy imports. అంటే నాసి రకమైనటువంటి టాయ్ ఇంపోర్ట్స్ మన దేశానికి రాకుండా ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనమాట శాంపిల్ టెస్టింగ్ అని చేస్తూ వస్తుంది అనమాట. క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్స్ లైక్ వెప్ అనుకోవచ్చు. క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఏదైనా ఇతర దేశాల నుంచి మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునే క్రమంలో వాటిని టెస్టింగ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవడం టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. ఓకేనా? సో నాణ్యత కలిగినటువంటి ప్రొడక్ట్స్ మన దేశానికి మన దేశానికి దిగుమతి చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవడం అనమాట. అదొకటి. అండ్ ఇంకోటి తీసుకుంటే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో క్వాటా రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇంక్లూడింగ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అంటారు, QCO ఫర్ టాయ్స్ ఇన్ ద ఇయర్ 2020 వర్ ఇంపోజ్డ్. సో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అంటే ఇంత కైండ్ ఆఫ్ పర్సంటేజ్ మాత్రమే ఇతర దేశాల నుంచి ఈ టాయ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తాము, అంతకంటే ఎక్కువ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి చెప్పడం అనమాట. ఇతర దేశాల నుంచి టాయ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్టికులర్ పర్సంటేజ్ 10-20 ఇంత మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం, అంతకంటే ఎక్కువ మేము సో ఇంపోర్ట్ చేయడానికి అనుమతి ఇవ్వమని అర్థం అనమాట. అంటే అగైన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ప్రొటెక్షనిజం. డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని సో మన కంపెనీస్ మనం సపోర్ట్ చేసుకోవడం అర్థం. సో ఇండిజినస్ కంపెనీస్ ని సపోర్ట్ చేస్తూ రావడం. క్లియరా ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, సపోర్ట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ MSMEs అని చెప్పేసి అంటామండి. అంటే ఈ టాయ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి సపోర్ట్ ఫ్రమ్ ది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఇది కూడా చాలా క్రూషియల్ అండి. ఈవెన్ మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే MSME సెక్టర్ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని చెప్పేసి అంటాం. ఒకసారి చూడండి, ది మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ MSME ఈ సపోర్టింగ్ 19 టాయ్ క్లస్టర్స్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఈ మినిస్టర్ ఆఫ్ MSME సెక్టర్ ఏదైతే ఉందో, సో చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనేది ఏం చేస్తూ వస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్, ఈ మినిస్ట్రీ కూడా 19 టాయ్ క్లస్టర్స్ ని సపోర్ట్ చేస్తూ వస్తుంది అండర్ ద స్కీమ్. ఆ స్కీమ్ నేమ్ చాలా ఇంపార్టెంట్, స్కీమ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, SFURTA. స్కీమ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటే మన సాంప్రదాయమైనటువంటి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తూ రావడం అని. ఇక్కడ చూడండి, రీజనరేషన్ అన్నాం. సో స్కీమ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, SFURTA అని చెప్పేసి అంటాం. స్కీమ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. మన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా డెవలప్ చేసుకుంటూ రావడం, చిన్న మధ్యతర పరిశ్రమలు కావచ్చు. సో వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ రావడం. ఈవెన్ 19 టాయ్ క్లస్టర్స్ కూడా మనం డెవలప్ చేస్తూ వస్తున్నాం. సో దానికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ MSME కూడా సపోర్ట్ చేస్తూ వస్తుందని అర్థం అనమాట. సపోర్ట్ ఫ్రమ్ ది మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. దీని మీద ఒక క్వశ్చన్ మనకు ఫ్రేమ్ చేస్తూ వచ్చారు. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ సపోర్ట్ విత్ రిగార్డ్ టు ది డిజైనింగ్ అండ్ టూలింగ్ సపోర్ట్. ఇది 13 టాయ్ క్లస్టర్స్ కి ఏం చేస్తూ వస్తుందండి, సో డిజైనింగ్ సపోర్ట్
టూల్ సపోర్ట్ అంతా కూడా చేస్తూ వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అని ఇచ్చారు, రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పాం. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ఆఫ్ దీస్ టాయ్స్ డిజైనింగ్ వాటి యొక్క సో డిజైనింగ్ కావచ్చు, టూలింగ్ సపోర్ట్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ చేస్తూ వస్తుంది. టు దీస్ 13 టాయ్ క్లస్టర్స్ కి సపోర్ట్ చేస్తూ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ అబౌట్ కొలాబరేషన్. ఓకేనా? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ బేస్డ్ ఆన్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. క్లియర్? సో నెక్స్ట్ వన్, ప్రమోషన్ ఇనిషియేటివ్స్. మరి సో ప్రజల్లో కూడా దీనికి సంబంధించి చైతన్యం కూడా తీసుకురావాలి కదా. కొన్ని టాయ్ ఫెయిర్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి హ్యాండ్లూమ్ ఎక్స్పోస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, మీరు గమనిస్తే. అవునా? హ్యాండ్లూమ్ సో మనకి ప్రమోషనల్ ఇనిషియేటివ్స్. అదేవిధంగా టాయ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సో ప్రమోషనల్ ఇనిషియేటివ్స్ అనమాట. గవర్నమెంట్ కూడా కొన్ని ప్రమోషన్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవాలి, ప్రజల్లోకి అవి తీసుకురావాలి. అవునా కదా? ఇప్పుడు మనకి సో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, ఓకే కాదనట్లేదు. సో చేసినటువంటి ఐటమ్స్ కి ఏవైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వచ్చామో ఐటమ్స్ కి ఏంటి కావాలి ఇక్కడ? ఆబ్వియస్లీ ఏంటి కావాలి? మార్కెట్ ఉండాలి కదా. సో ప్రజలకు కూడా దీని మీద అవగాహన ఉండాలి, అవగాహన పెంచుతూ రావాలి. సో ఆబ్వియస్లీ టాయ్ ఫెయిర్స్ వలన, ఇండియన్ టాయ్ ఫెయిర్స్ వల్ల చాలా మంది ఆబ్వియస్లీ వచ్చి సో పర్టికులర్ టాయ్స్ ని వాళ్ళు పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అది ఆబ్వియస్లీ సేల్ కూడా వెళ్ళాలి కదా, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి కదా ఇండస్ట్రీస్ కి. ఓకేనా? కాబట్టి వేరియస్ ప్రమోషన్ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ ద ఇండియన్ టాయ్ ఫెయిర్ 2021 అండ్ టాయ్ క్యాథాన్ అని. సో దీస్ హ్యావ్ బీన్ అండర్టేకెన్ టు ప్రమోట్ ఇండిజినస్ టాయ్స్ అండ్ ఫాస్ట్ ఇన్నోవేషన్. మనకి ఇండిజినస్ ఏవైతే మన సొంత కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మన ఇండియాలో ఉన్న కంపెనీస్ ఏవైతే తయారు చేస్తున్నాయో, సో ఆ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఏంటంటే మార్కెట్ ని కల్పిస్తూ రావడం, సో బెస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తూ రావడం అన్నమాట. క్లియర్ ఆఫ్ యూ? అంటే మనం ఏదైతే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ చేసామండి, అది జనాల్లో కూడా తీసుకెళ్ళాలి కదా. అది నీ దగ్గర ఉండిపోతే ఎవరికి తెలుస్తుంది? సో దట్స్ వాట్ ఫ్రెండ్స్. సో ప్రమోషనల్ యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ. సో ఇంపాక్ట్ ఆఫ్ సో గవర్నమెంట్ ఎఫర్ట్స్ 2014 నుంచి 2020 వరకు సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా టాయ్ ఇండస్ట్రీని సపోర్ట్ చేసే విధానంలో 2014 నుంచి 2020 వరకు ఎటువంటి రిమార్కబుల్ అచీవ్మెంట్స్ మనం ఏ విధమైనటువంటి ఈ పీరియడ్ లో విప్లవాత్మకమైన మార్పులు ఏ విధంగా చోటు చేసుకుంటూ వచ్చాయి, టాయ్ ఇండస్ట్రీ అనేది ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది అనేది ఇక్కడ మనం జస్ట్ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇన్ 6 years 2014-20 నుంచి ద నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పర్టికులర్లీ ఇన్ దిస్ టాయ్ సెక్టర్ ఆల్సో డబుల్ అవుతూ వచ్చాయి. obviously showcasing the success of government initiatives. ఈ విధంగా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇండియన్ టాయ్ ఫెయిర్ 2021 ద్వారా కావచ్చు. సో ఇలాంటి టాయ్ ఫెయిర్స్ కారణంగా కూడా ఏమవుతూ వచ్చిందండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా బాగా సో డబుల్ అవుతూ వచ్చాయి. క్లియర్ ఆఫ్ యూ? ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల ఇట్స్ ఏ రిమార్కబుల్ సో అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. క్లియర్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్, సో డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ ఇన్పుట్స్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 33% to 12%. We used to depend on imports. Now, so dependency on imports obviously reduced. So imports మీద మన అంటే దిగుమతుల మీద ఆధారపడకుండా మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనేవి సో పెరుగుతూ వచ్చాయి. సేల్స్ కూడా, డొమెస్టిక్ సేల్స్ కూడా బాగా పెరుగుతూ వచ్చాయి విత్ రిగార్డ్ టు టాయ్ ఇండస్ట్రీ. కాబట్టి సో ఇవి కూడా ఇంపోర్ట్స్ కూడా 33% నుంచి 12% వరకు మనకి తగ్గుతూ వచ్చి ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. ఇంకా గమనిస్తే ఇక్కడ చూడండి, ఒకసారి చూడము. సో గ్రాస్ సేల్స్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై ఏ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, సిఏజిఆర్ అని చెప్పేసి అంటామండి. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే గ్రాస్ సేల్స్ వాల్యూ ఆల్సో ఇంక్రీజ్డ్ అండి. టాయ్ ఇండస్ట్రీ సంబంధించి సేల్స్ కూడా, అమ్మకాలు కూడా బాగా పెరుగుతూ వచ్చాయి. ఇంక్రీజ్డ్ బై ఆబ్వియస్లీ 10% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గమనిస్తే సో దెర్ వాజ్ అన్ ఓవరాల్ రైజ్ ఇన్ ది లేబర్ ప్రొడక్టివిటీ. ఆబ్వియస్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సో పెరుగుతుందంటే, ప్రొడక్షన్ పెరుగుతుంటే జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది. జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుందంటే ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతూ వస్తాయండి. అంటే పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతూ వస్తుంది, ప్రజలకు జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతూ వస్తుంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆబ్వియస్లీ సో ఇట్స్ యాక్చువల్లీ షోస్ పీపుల్స్ రియల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ప్రజలకు జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతూ వస్తుంది ఇఫ్ యూ అవాయిడ్ ద ఇన్ఫ్లేషన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ వాట్ ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇవి ప్రమోషనల్ ఇనిషియేటివ్ అండ్ గ్లోబల్ ఇంటిగ్రేషన్. గ్లోబల్ ఇంటిగ్రేషన్ అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎకానమీ విత్ వరల్డ్ ఎకానమీ అనమాట. అంటే ప్రపంచ దేశాలతో మన దేశాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవడం విత్ రిగార్డ్ టు ట్రేడ్ యాక్టివిటీస్కి వస్తాయి. ఇక్కడ చూడండి, మనకి ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతూ వచ్చాయి టాయ్ ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇండియా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ద లీడింగ్ ఎక్స్పోర్టింగ్ నేషన్ ఇన్ ది సో గ్లోబల్ టాయ్ వాల్యూ చైన్ అనమాట. అంటే ఈ టాయ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు అనేవి ఇండియా నుంచి బాగా పెరుగుతూ వచ్చాయి. ఐ టోల్డ్ యూ మనం ఇంపోర్ట్స్ తగ్గుతూ వచ్చాయి 52% అండ్ 239% ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెరుగుతూ వచ్చాయి. అదే రీసెంట్ కాంటాక్ట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం.
టాయ్ ఇండస్ట్రీ సంబంధించి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా. ద కంట్రీ బెనిఫిట్స్ ఫ్రమ్ జీరో డ్యూటీ మార్కెట్ యాక్సెస్ ఫర్ domestically manufactured toys in the countries like UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఆస్ట్రేలియా. అంటే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మనకి సో జీరో డ్యూటీ మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నారండి మనకి. అంటే మన యొక్క టాయ్స్ ఇంతలా మనకి మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారంటే ఇక్కడ జీరో డ్యూటీ మార్కెట్ యాక్సెస్ మనకి ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఇస్తున్నారంటే ఇట్స్ ఏ సో మార్కబుల్ అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ వెల్కమ్. మన యొక్క టాయ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతూ వచ్చాయి. 239% ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అనమాట, అండ్ 52% సో డిక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. దిగుమతుల మీద మనం ఆధారపడట్లేదు, ఎగుమతులు అయితే బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఎగుమతులు బాగా పెరుగుతూ వస్తే ఆబ్వియస్లీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వుడ్ బి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మీకు జస్ట్ లిటిల్ బిట్ అవగాహన ఉండి వాట్ ఈస్ మ్యాన్ బై దిస్ BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటనేది మీకు అవగాహన ఉండాలి. ఓకేనా? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేదు. BOP అంటారు జనరల్ గా. కరెంట్ అకౌంట్ అంటారు, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అంటారండి. కరెంట్ అకౌంట్ అంటే ఏమేమి వస్తాయి ఇందులో? విజిబుల్స్, ఇన్విజిబుల్స్ అని చెప్పేసి అంటారండి. విజిబుల్స్, ఇన్విజిబుల్స్ అంటారు. ఇక్కడ విజిబుల్స్ అంటారు. విజిబుల్స్ అంటే ఇక్కడ కనిపించేవి. విజిబుల్స్, ఇన్విజిబుల్స్. విజిబుల్స్ అంటే అగైన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అంటారండి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అంటారు. ఈ రెండింటి మధ్య గల డిఫరెన్స్ ఏమంటారంటే BOT అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. BOT అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వుడ్ బి పాజిటివ్ అంటారు. ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వుడ్ బి నెగిటివ్. సో ఇన్విజిబుల్స్ అంటే షిప్పింగ్ చార్జెస్, టూరిజం చార్జెస్, ఇవన్నీ కూడా సో దేని కిందకి వస్తాయి? ఇన్విజిబుల్స్ కిందకి వస్తాయి. క్యాపిటల్ అకౌంట్ అంటే ఇక్కడ హ్యూజ్ మనీ కమ్స్ ఇన్ టు నేషన్, లైక్ FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, FII ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా చెప్పేసి అంటాం. FDI ఇట్స్ ఎ వెల్కమ్ టు అవర్ నేషన్ అండి. అంటే విదేశస్తులు వచ్చి మన దేశంలో కంపెనీస్ పెడితే ఇట్స్ ఎ వెల్కమ్. డబ్బులు వాళ్ళవి, అభివృద్ధి మనకు ఉంటుంది. ఆబ్వియస్లీ ఒక 20 years లాకింగ్ పీరియడ్ తో వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, 20 years లాకింగ్ పీరియడ్ తో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఓకేనా, ఇట్స్ ఎ వెల్కమ్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, GDP గ్రోత్ రేట్ పెరుగుతూ వస్తుంది, అవునా కాదు? సో కాబట్టి ఇట్స్ ఎ వెల్కమ్. అండ్ FI అనేది ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళు వచ్చి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సడన్లీ దే వుడ్ ఫ్లైట్ అవే దేర్, ఆబ్వియస్లీ సడన్లీ దే వుడ్ టేక్ అవే దేర్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాము. FII ఈజ్ అన్స్టేబుల్ టు అవర్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఓవర్ నైట్ వాళ్ళు విత్డ్రా చేసుకొని ఎక్కడైతే వాళ్ళకి హై డెబెంచర్స్, ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మన ఇండియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ నుంచి వీళ్ళు విత్డ్రా చేసుకొని సో సమ్వేర్ ఎల్స్ వాళ్ళు సో ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ NYSEలో సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ రావచ్చు అమెరికాలో. సో అలా ఇక్కడికంటే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో కంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా సో ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సడన్లీ విత్డ్రా చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సడన్లీ ది ఫ్లైట్ అవే దేర్ క్యాపిటల్. జనరల్ గా ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్ అన్నమాట స్టాక్ మార్కెట్ లో, డెబెంచూర్స్ లో కానీ షేర్ మార్కెట్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో డెబెంచూర్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ మ్యాన్ బై దీస్ డెబెంచూర్స్? డెబెంచూర్స్ అంటే సో కంపెనీస్ అనమాట ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ వస్తాయి, ఈవెన్ హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ వస్తాయి. కాబట్టి ఈవెన్ ఇన్వెస్టర్స్ ఇందులో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు అనమాట. హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి. క్లియర్ ఆఫ్. కాకపోతే కంపెనీస్ ఇష్యూ చేసేటటువంటి డెబెంచర్స్ అనేవి ఇన్సెక్యూర్ అని చెప్పేసి అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన బాండ్స్ అనేవి సెక్యూర్ అని చెప్పేసి అంటాం. ఇది ఇన్సెక్యూర్ మార్కెట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే బాండ్స్ అనేవి సెక్యూర్ మార్కెట్ అని చెప్పేసి అంటాం. క్లియర్ ఆఫ్ యూ. సో దిస్ వాట్ ఫ్రెండ్స్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. సో వీఆర్ ద బెనిఫిషియరీ. ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతుంటే అవర్ రూపీ జస్ట్ ఈస్ గోయింగ్ అవుట్. ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతే రూపీ డెప్రిషియేషన్ అనమాట. యు ఆర్ ద లూజర్, ద ఫారినర్స్ ఆర్ ద గెయినర్స్. ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతే అవర్ రూపీ ఈస్ గోయింగ్ అవుట్. రూపాయి వాల్యూ పడిపోతూ వస్తుంది ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతే. సో ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వుడ్ బి నెగిటివ్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వుడ్ బి నెగిటివ్ అని చెప్పేసి, దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పేసి అంటారు, BOP అని చెప్పేసి అంటారు. జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెప్పాను ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అర్థమైందా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ మాత్రం తెలుసున్నా మీకు చాలా వరకు ఆన్సర్ చేయొచ్చు. ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కిందకు వస్తుంది. ఇదంతా కూడా మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. ఇక్కడ చూడండి, సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా సో
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇండియన్ టాయ్ క్లస్టర్స్ కావచ్చు, టెక్స్టైల్ సెక్టర్, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ కూడా డిజైనింగ్ విషయంలో సపోర్ట్ చేస్తూ వస్తుంది, క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ కావచ్చు, మేక్ ఇన్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ వచ్చాం, కాంటెక్స్ట్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. సో డిపిఐఐటి యాక్చువల్లీ ఓకేనా, సో ఈ సక్సెస్ స్టోరీ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా టాయ్స్ రిలీజ్ చేస్తే ఎవరు వచ్చారంటే డిపిఐఐటి ఇది రిలీజ్ చేస్తూ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో దీస్ వాట్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అర్థమవుతుంది అందరికి? క్లియర్ ఫ్రెండ్స్? సో గ్లోబల్ ఇంటిగ్రేషన్ గురించి కూడా మనం మాట్లాడుతూ వచ్చాం. దిస్ ఈస్ క్లియర్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. అర్థమైందా? జనవరి మంత్కి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి ఉంది, అది కూడా నెక్స్ట్ మేము డిస్కస్ చేస్తూ వస్తానండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి జనవరి మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ పిఐబి ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చాను. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. ఇలా మనం ప్రతి టాపిక్ని రీసెంట్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆల్ ఆఫ్ యూ? నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అండ్ కరెంట్ కూడా చెప్తున్నాను. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఇవన్నీ కూడా నేషనల్ పైప్ లైన్ నెట్వర్క్స్ మీద వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి ష్యూర్గా. అవి ఎప్పుడు ఏదో ఒకటి వార్తల్లో ఉంటుంది. ఓకేనా? సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్ ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. నేను బ్రీఫ్గా జస్ట్ ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం, స్టడీ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. ఇఫ్ యూ థింక్ పాజిటివ్ యూ కెన్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ థింక్ నెగిటివ్ యూ కాంట్. ఒక వ్యక్తి తలుచుకుంటే 90% పూర్తి చేయగలడు. ఇప్పుడు మీకు ఉన్నటువంటి 90 days ని సమర్థవంతంగా ఈ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తే ఈ 90 days ని ఓకేనా డెఫినెట్ గా మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించగలరు. సో లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా స్మార్ట్ అప్రోచ్ లో వెళ్ళాలి. టేక్ క్లియర్ కట్ స్ట్రాటజీ అండ్ డైరెక్షన్. ఏం చదవాలి, ఏ ఏరియాస్ టచ్ చేయాలి, సో దేన్ని ఎలిమినేట్ చేయాలి ఇప్పుడు. సో ఇలా రివర్స్ ఆర్థోడాక్స్ మెథడ్, రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ లో వెళ్తే మనకి మ్యాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 year బర్నింగ్ ఇష్యూస్ పిఐబి, హిందూ న్యూస్ ఈవెంట్స్ మీద డిస్కషన్ చేస్తూ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు అనేది నాకు అభిప్రాయం అండి. ఎకనామిక్ సర్వే ఐ థింక్ ఇప్పటి వరకు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయలేదు. ఐ రైట్? యా, ఏపీ బడ్జెట్ రిలీజ్ చేశారు. ఏపీ ఎకనామిక్ సర్వే ప్రస్తుతానికైతే ఇంకా రిలీజ్ చేయలేదు ఇన్ మై ఒపీనియన్. ఓకే, ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేసేటట్లేరు. ఓకే, యా, ఒకవేళ చేస్తే దాని మీద కూడా డిస్కషన్ చేద్దామండి ష్యూర్గా. ఏపీ బడ్జెట్ మీద డిస్కషన్ డెఫినెట్గా చేస్తాము. ఏపీ రిలేటెడ్ అంతా కూడా చెప్తూ వస్తానండి. ఓకేనా, అవి కూడా చెప్తాను. స్టార్ట్ చేసిందంటే ముందే ఏపీ స్టార్ట్ చేసిస్తే అఫ్ కోర్స్ మనకి ఏపీకి సంబంధించి ఏమున్నాయి, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 మనకి ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉందండి. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 శ్వేతపత్రాలు, తర్వాత ఇంకా గమనిస్తే మనకి ఏపీ బడ్జెట్ రీసెంట్గా రిలీజ్ చేస్తూ వచ్చారు. అండ్ రీసెంట్ పాలసీస్ ఉన్నాయి. రీసెంట్ పాలసీస్ ఏమేమి ఉన్నాయంటే మీకు సూపర్ 6 కావచ్చు, ఆ పథకాలు కావచ్చు. అట్ ది సేమ్ టైం ఏపీ స్కీమ్స్ గురించి డిస్కషన్ చేస్తాం. పాలసీస్ కూడా రీసెంట్గా 6 పాలసీస్ తీసుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, అండ్ ఇంకా గమనిస్తే సో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ కావచ్చు. ఇవి 6 పాలసీ చేస్తూ వచ్చారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కావచ్చు. క్లియర్, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ. ఓకేనా, ఈడిపి అని చెప్పేసి అంటాం, ఎంఎస్ఎంఈ అండ్ ఈడిపి అని చెప్పేసి అంటాం. యా, సర్వే రిలీజ్డ్ ఐ థింక్. ఎస్ యువర్ సర్వే ఇట్ ఈస్ రిలీజ్డ్ ఐ థింక్. యా, సో దానికి సంబంధించి డిస్కషన్ కూడా చేస్తానండి, నో ఇష్యూ అట్లా అయితే. ఓకేనా, మనకి ఏపీ బడ్జెట్ రిలీజ్ చేసినాటికి ఎకనామిక్ సర్వే కూడా అప్పటికైతే రిలీజ్ కాలేదు. సో ఎనీవే సర్వే డిస్కషన్స్ కూడా డెఫినెట్గా చేస్తాను ష్యూర్గా అండి. ఎకనామిక్ సర్వే కూడా డిస్కషన్ చేస్తాను ష్యూర్గా. ఓకేనా, నాట్ వరీ అబౌట్ దట్. అది మనకి ఎకనామిక్ సర్వే నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి ష్యూర్గా. మనకి బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఏపీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని మీద డీటెయిల్ డిస్కషన్ కూడా చేస్తాను. ఇవి ఒక మనకి హార్డ్లీ సో ఇండియా ప్లస్ ఏపీ ఎకానమీ హార్డ్లీ మనకు ఒక 5 to 6 days లో మన డిస్కషన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, పాలసీస్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ డోనల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ patience all of you. Thank you.